వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పదే పదే ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఏపీలో రాజకీయ అనిశ్చితంలేములే, లాండ్ ఆర్డర్ దెబ్బతినిపోయింది, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైపోయింది, అన్ని వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, ఓటు వేయలేదని చెప్పి చంపేస్తున్నారు, కాబట్టి వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి పదే పదే చెప్తూ వస్తున్నారు. సో అయితే దీనికి సంబంధించే జగన్ మాట్లాడేటువంటి మాటలు వింటే నవ్వొస్తుందని, కామెడీ చేస్తున్నారని, అంత పెద్ద మహానాయకుడు వైఎస్ఆర్ కొడుకు అయ్యుండి ఇలా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉందని, ఇక నుంచైనా ఇలాంటి మాటలు మాట్లాడవద్దు, వైఎస్ఆర్ మహానుభావుడు, ఆయన నాకు గురువుతో సమానం, ఈయన ఇలా మాట్లాడటం చాలా దారుణంగా ఉంది అని చెప్పి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇటీవల ఆయన చంద్రబాబును కలవటం జరిగింది. దీని గురించి మాట్లాడుతూ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే ఆయన కలిశానని, రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఏమాత్రం కాదు అని, తాను ప్రస్తుతం ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్నానని, చివరి వరకు కూడా అక్కడే ఉంటానని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అలాగే జగన్ ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని, ఏపీలో రాష్ట్రపతి పాలన అనేది రానే రాదని, వచ్చేటువంటి అవకాశాలు కూడా లేవని తెలిసి కూడా ఇలాంటివి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంటుందని, కాబట్టి చిన్న విషయాలను భూతద్దంలో చూసి దాన్ని ఏదో జరిగిపోతున్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఆయన హితవు పలికారు.